వెల్కమ్ టు పిచ్చలైట్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ అమ్మాయి. రష్యా అనగానే మీకేం గుర్తొస్తుంది? ఇంకా మారా మీరు. ఒకవైపు పెద్ద ఆయన బయలాటరల్ విజిట్కి వస్తుంటే ఇలానా మీరు బిహేవ్ చేసేది? ఎనీవే, పుటిన్ తాత మోడీ తాతతో కలిసి 23rd ఇండియన్ రష్యన్ యాన్యువల్ సమిట్ లో పాల్గొన్నారు. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం నం నం. మండుతున్నట్టుంది. ఇద్దరు చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు ఆన్ వేరియస్ టాపిక్స్ లైక్ ప్రోగ్రెస్ ఇన్ బైలాటరల్ ప్రాజెక్ట్స్, డిఫెన్స్, స్పేస్, ఎనర్జీ అండ్ ట్రేడ్ కోఆపరేషన్. మాట్లాడుకున్న తర్వాత ఆబ్వియస్లీ కలిసి భోంచేస్తారు. కానీ ఎప్పుడైతే అఫీషియల్స్ ఇలా కలిసి భోంచేస్తున్నారో ఇండియా అనగానే బిర్యానీ, బటర్ నాన్, చికెన్ టిక్కా మసాలా, మష్రూమ్, పన్నీర్ ఇంతే. సార్ మోడీ గారు మీకే చెప్తున్నాను, నెక్స్ట్ టైం పుటిన్ వస్తే మాత్రం ఈ చెత్తంతా పెట్టకండి. చక్కగా సోనా మసూర్ బియ్యం ఉంటుంది, సన్నటి బియ్యం, అది అలా ఉడికించి అంత అన్నంలో ఇంత పప్పేసి ఇంత నెయ్యేసి చక్కగా ఒక బద్ద మామిడికాయ తుంచి మీరే మీ చేతులతో ఓ మంచి ముద్ద నోట్లో పెట్టండి పుటిన్ తాతకి. సూపర్. ఇంకెప్పుడు ఏ దేశం మీద దండయాత్రకి వెళ్ళడు. ఇన్ఫాక్ట్ రిటర్న్ ఫ్లైట్లో 2 జాడీలు ఆవకాయ తీసుకెళ్తాడు. ఐమ్ టెల్లింగ్ దాట్. ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ టూ పర్సనల్ మ్యాన్. ఎనీవే, మీ మీటింగ్స్ మీ ఇష్టం వచ్చినట్టు తినండి. 19 minutes 34 seconds వీడియో గురించి ఇంకా మాట్లాడుకుంటారు జనాలు. మీకు సిగ్గు లేదా అని ఆల్రెడీ చూసిన వాళ్ళు అసహించుకుంటున్నారు. ఆ అంకుల్ మార్షల్ ఆర్ట్స్ మెలితిప్పేస్తున్నాడు. గాల్లో గుద్దులు, గల్లంతైన గెద్దలు. క్లిప్పింగ్స్ ప్లీజ్. ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోను, చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోను బోధిధర్ముడు నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. అయితే ఇవి మార్షల్ ఆర్ట్స్ కాదు, మార్ష్ మెలో ఆర్ట్స్ అంటున్న కొంతమంది కుళ్ళుబోతులు. ఇండియాలో మైక్రోసాఫ్ట్ 1.5 lakh crore పెట్టుబడి పెట్టనుందని ఆ కంపెనీ CEO సత్య నాదెల్లా ప్రకటించారు. తెలంగాణ SSC బోర్డు 10th క్లాస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నెక్స్ట్ ఇయర్ March 14 నుంచి April 16 వరకు అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. సారా అర్జున్ ని చూశాకే మిలీనియల్స్ అందరూ అఫీషియల్ గా ముసలోళ్ళం అయిపోయామని తెలుసుకున్నారు. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఈ గుండెంట్రాచారి ఇలా ఉంది. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. చెన్నైలో కొన్ని మెయిన్ జంక్షన్స్ లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ లవ్ షేప్ లో వెలుగుతున్నాయి. దీనికి కారణం చెన్నైలో యాక్సిడెంట్స్ ఎక్కువైపోవడం. हेलो హలో हाँ मालिक अरे मालिक वो थोड़ा सा गलती हो गई. అయితే లవ్ షేపే వాడడానికి కారణం మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరు ట్రాఫిక్ సిగ్నల్ ని గౌరవించండి అనే విషయం సింబాలిక్ గా చెప్పడమే అని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎంత వేసావు? 90 వేసావా? 3 quarterలా? నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. అసలు హార్ట్ సింబల్ కాదు సార్, వీళ్ళకి డైరెక్ట్ గా హార్ట్ సింబల్ చూపించిన మారు వీళ్ళు. అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. ఒక USD ఇప్పుడు 90 రూపాయలు దాటేసింది. అసలు రూపాయి వాల్యూ పడిపోవడానికి కారణం ఏంటి? పక్కింటి ఆంటీ. అచ్చే, గత కొన్ని నెలలుగా ఫారిన్ ఇన్వెస్టర్స్ మన ఇండియాస్ ఈక్విటీ అండ్ డెట్ మార్కెట్స్ నుంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా చేసుకుంటున్నారు. అర్థం కాలేదు కదా మనకన్నీ. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. ఈ డాలర్ రేట్ ఇలాగే పెరుగుతూ పోతే ఏదో ఒక రోజు 99 గాల్లో దడ 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 ఎగిరి ఇండిగో ఫ్లైట్స్ ఒక్కసారిగా చేతులు పైకెత్తేశాయి. ఇండిగో ఈజ్ ఎ ట్రూ ఇండియన్ కంపెనీ. ఎందుకంటే ఇంత పని ఇంత టైంలోనే అయిపోతుంది. దీన్నే బయట కంట్రీస్ లీన్ మెథడ్ అంటారు, కానీ మన ఇండియన్స్ మాత్రం అంటారు. అయితే ఈ అంతరాయానికి చింతించిన చాలా మంది ప్రయాణికులు ఆబ్వియస్లీ గొడవ చేశారు, గోల్ చేశారు. बेंगलुरु से 2 फ्लाइट आए मॉर्निंग से, उसमें भी इन क्या लोगों ने अरे लंच क्या कर रहे हैं आप?
మరికొంతమంది ఆన్లైన్లోనే పనులు కానిచ్చేశారు. అయితే గోవా ఎయిర్పోర్ట్లోని కొంతమంది మాత్రం ఎయిర్పోర్ట్ స్టాఫ్తో మీరే చూడండి. Meanwhile, దాట్స్ ఆల్ ఫర్ టుడే. పిచ్చలైట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎలాంటి న్యూస్ వినాలనుకున్నా కింద కామెంట్ చేయండి.